చూస్తున్నాం నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. కావలి మండలం చెన్నాయపాళెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే రామిరెడ్డి గ్రామంలోకి అడుగు పెట్టగానే ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబుకింది. ఇక 4.5 ఏళ్లలో ఏం చేశావంటూ ఎమ్మెల్యేని గ్రామస్తులు నిలదీశారు. అలాగే ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించేశారు. ఈసారి అధికారంలోకి రాగానే చేస్తామని ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు సహించలేదు. ఇక కొందరు ఆయన ఎదుటనే ఇళ్ల ఎదుట టీడీపీ జెండాలు కట్టారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే రామిరెడ్డి అక్కడి నుంచే వెనుతిరిగి వెళ్లిపోయారు. స్థానిక నేత ఇంట్లో విందు ఏర్పాటు చేసినా ఎమ్మెల్యే రామిరెడ్డి హాజరు కాలేదు. చెప్పాను ఇప్పుడు నువ్వు 70 కోట్లు 80 కోట్లు సంపాదించుకుంది దేని గురించి? ఈ పంచాయతీ ఉన్న దాని గురించే కదా నువ్వు సంపాదించుకుంది. సరే లేనోడిని తీసుకొని ఆధారంగా తీసుకోవాలా. నా పరిస్థితి నువ్వు చూసావుగా. 2 ఆడపిల్లకాయలు వదుకో వస్తున్నారు చూడు. 2 ఆడపిల్లకాయలు ఈ పిల్లోడు నీ కష్టం. కరోనా వచ్చి ఇబ్బంది పడి 10 లక్షలు అయింది నాకు. మా నాయనకి కిడ్నీ బాగా లేకుండా 4 లక్షలు అయింది. ఏదన్నా చేశాడు. నా కష్టాలు నేను చేసుకుంటున్నా. నా అభిమానం గురించి నేను చేసుకుంటున్నా. ఒకరి గురించి కక్షలు కాపాలని నాకు బల్య. నా ఇది పరంగా నేను చేసుకుంటున్నా. సో ఇది ఇవన్నీది నేనేదో నా పొలం అమ్ముకుంటే నా పొలం గురించి అడ్డం తిరిగిచ్చారు. ఆటో తోలుకుంటుంటే 4 సార్లు వేకెన్సీ పెట్టించారు. నేను ఏ విధంగా చేయాలి చెప్పు? పార్టీకి ఏదన్నా చేశాడా? టీడీపీ వాళ్ళు చేశారు రోడ్డు. టీడీపీ వాళ్ళు వేశారు రోడ్డు. చూస్తున్నాం ఎమ్మెల్యే రామిరెడ్డికి గడప గడపకు మన కార్యక్రమంలో ఘోర పరాభవం ఎదురైన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే రామిరెడ్డికే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ వైసీపీ ఎమ్మెల్యేలు ఏ ప్రాంతానికి వెళ్ళినా గడప గడప కార్యక్రమానికి జనాలు పొరిమేరకు తరిమి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అడుగునా కూడా అవమానాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే తీర ప్రాంత గ్రామాల వారంతా కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలో మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మా ఊళ్ళకి రావద్దు అని చెప్పే పరిస్థితి. 6 రోజుల క్రితం పాతపాలెం గ్రామం, బోగోలు మండలం పాతపాలెం గ్రామస్తులంతా మత్స్యకారులంతా కూడా దురాయి విధించుకున్నారు. ఎమ్మెల్యేని ఇంట్లో ఊరితో రానివ్వకూడదని. ఆ తర్వాత వాళ్ళకి కొంత ఐక్యం కట్టి తర్వాత మళ్ళా వెళ్ళి తూతూ మంత్రంగా గడప గడపకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాడిచెట్లపాలెం గ్రామానికి వస్తారంటే మత్స్యకారులందరూ కూడా ఇప్పుడు మీరు రావద్దు, ఇప్పుడు మీరు వస్తే మా ఊర్లో గొడవలు జరుగుతాయి, తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత మీరు రావాలో వద్దు నిర్ణయిస్తామని చెప్పారు. ఇవన్నీ ఇలా ఉంటే మొన్న ఇటీవల ఈ రోజున చెన్నాయపాలెం ఈ గ్రామం వచ్చి ఏఎంసీ చైర్మన్ ప్రసాద్కి సొంతూరు. ఆ ఊర్లో ఆయన ఈ రోజు గడప గడపకి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తీసుకొని గ్రామంలోకి రాగానే ఒక్కసారిగా ప్రజలంతా ఆయన మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. 4.5 సంవత్సరాల్లో మా ఊరికి హామీలు ఒక్క హామీ నెరవేర్చామని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం జరిగింది. ఎక్కువగా మహిళలంతా కూడా ధైర్యంగా ఆయన ఎదుర్కొని ప్రశ్నించారు. ఒకవైపు మహిళలు ప్రశ్నిస్తూ ఉంటే మరోవైపు పురుషులందరూ కూడా వెళ్లి అటువంటి ఫ్లెక్సీలన్నీ తీసేశారు, తొలగించేశారు. మరికొంతమంది అయితే ఎమ్మెల్యే దారిని వస్తుంటే వాళ్ళ ఇళ్ల ముందు జెండాలకు వాళ్ళ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద కొంతమంది తాళాలు వేసి కూడా ఇళ్లలో బయటికి వెళ్ళిపోయారు. మా గడపలో తొక్కొద్దు, మా గడపలకు రావద్దు అని చెప్పి వాళ్ళు నిర్మోహమాటంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ సంఘంతో ఆయనకి ఘోర అవమానం జరిగినట్టయింది. అదే గ్రామంలో ఉన్నటువంటి ఏఎంసీ ప్రసాద్ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం గ్రామస్తులందరూ కూడా రావాలని పిలిచారు. ఎవరో కూడా రాలేదు. ఎమ్మెల్యే కూడా ఏఎంసీ చైర్మన్ నేరుగా కావలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.
ఈ సంఘటన నెల్లూరు జిల్లా చర్చనీయాంశంగా మారింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మత్స్యకార గ్రామాల్లో వరుసగా అనుభవాలు కూడా అవమానాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల శ్రీమతి ఆదిలక్ష్మి పెద్దపట్నం గ్రామానికి వెళ్ళగా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలే, వైసీపీ నేతలే ఆమెను ఎదురు తిరిగి ప్రశ్నించారు. ఆమె వెళ్లి సచివాలయ సిబ్బంది వాటిలతో సమావేశం ఏర్పాటు చేశారు. దానిపైన వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రేపు ఎలక్షన్ సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో చేయించుకోండి, ఇక మాతో పనేముందని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తాడిచెట్లపాలెం గ్రామంలో కొంతమంది గతంలో ఆయన ఇంటికి వెళ్లారని చెప్పి దాదాపు 5 పైన బురాయి విధించి వాళ్ళ బహిష్కరించారు. అయితే ఇవాళ రోజున వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయన కొత్తగా రాజకీయాలు చేస్తున్నారు. ఈయన కోసం మేము ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాము. మా జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ వెనకాల పార్టీ కోసం తిరిగాము. అయితే ఇవాళ రోజున అసలైన నిజమైన కార్యకర్తలందరినీ కూడా పక్కకు నెట్టేసి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలే మండిపడే పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు గ్రామాల్లో చిచ్చు పెట్టద్దు నాయనా, నువ్వు రాబాకు అని చెప్పి బహిరంగంగా డైరెక్ట్ గానే ఎమ్మెల్యేకి చెప్పే పరిస్థితి. అంతకు ముందు 15 ఏళ్ల కిందట ఈ తాడిచెట్లపాలెం పెద్దపట్నం ఈ గ్రామాలు ఎలక్షన్ల కారణంగా రాజకీయాల కారణంగా 2-3 వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున ఫ్యాక్షన్ గ్రామాలుగా తయారయ్యి చాలా ఘోరాలు, నేరాలు, దాడులు ఇవన్నీ కూడా హత్యలు జరిగాయి. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్నాయి. 2014 కూడా ఈ మధ్య గ్రామం ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా మీరు వచ్చి మా మధ్య చిచ్చు పెట్టొద్దని చెప్పి ఈ మత్స్యకారులందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇవాళ రోజున చెన్నైలో జరిగిన సంఘటన వైసీపీలో కలకలం రేపుతుంది. ఈ నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పైన ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారు. ఏ రోజు ఏ గ్రామానికి వెళ్తే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి.